ఇది స్కాంద పురాణం నుంచి గ్రహించబడిందండి. కార్తీక మహత్యం నుంచి. కార్తీక పురాణం 17వ అధ్యాయం. కార్తీక పురాణం 17వ రోజు పారాయణం 18/11/2024 సోమవారం. మనం ధనలోభుడు తను చేసిన కర్మను అనుభవించి దీపస్తంభం నుంచి మానవుడిగా బయటికి రావటం మనం కిందటి అధ్యాయంలో చెప్పుకున్నామండి. కేవలం మనిషి జన్మలోనే మనకి విచక్షణ జ్ఞానం ఉంటుంది. లేకపోతే అనేక జన్మలను ధారణ చేశాక మనకి భగవంతుడెవరు మనమెవరు అనేది మనకి తెలియదు. ఆత్మ శరీరం ఒకటి కాదు అని చెప్తాడు అంగీరస మహాముని. తనకి తత్వోపదేశం చేస్తాడు. ధనలోభునికి చేసిన తత్వోపదేశం ఏంటిను, ఓ ముని శ్రేష్ఠులారా, ఇతను అడిగిన ప్రశ్ననే మతంగ మహాముని ఆశ్రమంలో ఉన్నవాళ్ళు చాలామందికి ఆ యొక్క సంశయం ఉంది కాబట్టి మీ అందరి సంశయాలు తీరుస్తాను వినండి అని ఇట్లా చెప్తున్నాడు అన్నమాట. ఓ ముని శ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయం చాలామందికి కలుగుతుంది. చాలామందికి అర్థం కాదు. ఆత్మ అంటే ఏంటి, దేహం అంటే ఏంటి, మనం చేసేదేంటి అని. ఇంతకుముందు ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇలాగే చెప్పాడు. ఆత్మ అనగా ఈ శరీరాన్ని వహించి ఉండేది, అంటే ఈ దేహంలో ఉన్నది మాత్రమే ఆత్మ. ఆ ఆత్మని ఆ దేహమంతా ఆవరించి ఉంటుంది. ఇది పరమాత్మలో అంటే అహం బ్రహ్మ ఈ దేహాన్ని వదిలి అనంతంలో కలిసిపోయినప్పుడు అది పరమాత్మ అవుతుంది. అది దేహంలో ఉన్నంతకాలం జీవాత్మయే. దాని అహం అనే శబ్దం పట్టుకొని ఉంటుందన్నమాట. నేను, నాది. మనం ఎప్పుడు అదే చెప్తాం చూడండి, నేను లేదా నువ్వు అలా ఆ దేహంలో ఉన్న ఆత్మని నిందిస్తామన్నమాట. అలా అహం అనే మాటని పోవాలి అంటే నహ అనే శబ్దాన్ని నేర్చుకోవాలి. నేను లేను, ఈ విశ్వం అంతా పరమాత్మ ఉన్నాడు. ఈ దేహం నాది కాదు, ఇది పరమాత్ముడిది అని యోచించిన వాళ్లకు మాత్రమే మనకి ఈ దేహం ఏమిటి, కర్మ ఏమిటి, మనం చేసే కర్మ మొత్తం హరిహరార్పణం అని మీరు చేశారనుకోండి, ఆ పరమాత్ముడికి అంకితం ఇచ్చారనుకోండి, మీకు అది తామరాకు మీద నీటి బొట్టుల నేనే చేస్తున్నా, నాదే ఇదంతా, నా అనే శబ్దాన్ని మనం వదలాలి. గాజు బుడ్డిలో ఉన్నంతసేపే దీపం. ఆ గాజు బుడ్డి పగిలిపోయిందనుకోండి, దేహం కూడా అంతే, మనకేం ఉండదు అని ఇట తత్వోపదేశం చేస్తాడనమాట. స్వార్థంతో మనం ఎప్పుడూ ఉండరాదు. చేతనైనంత వరకు మనం ఎవరికైనా సహాయం చేయాలి, ధర్మాన్ని అనుష్ఠించాలి. మనకు ఈ ధర్మం తత్వోపజ్ఞానం తెలియాలంటే ఏం చేయాలంటే పరమేశ్వరుడికి పాదాలు పట్టుకోవాలి, లేదా గురు శుశ్రూష చేయాలి. ఆ గురువు మనకి ఆత్మజ్ఞానాన్ని ఇచ్చే సాధనంగా మనకి ఇస్తాడు ఆయన. మనం ఆయన కాళ్ళు పట్టుకుంటే మీకు ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? నేను, నాది అనేది మనం విడనాడిపోతాము. గురువుకి అంత ప్రాముఖ్యత ఉన్నది మన హైందవ ధర్మంలో. ధర్మం పరాయణమై ఉండాలి. ఏది చేసినా హరిహరార్పణ, కృష్ణార్పణం. మనం చెయ్యలేదు, అంతా భగవంతుడు చేయించాడు, భగవంతుడే చేశాడు. మనం ఏ ఇదిలో అయినా ఉండనీయండి, మనం చేసేది దేవుడికి అర్పిస్తున్నాను అన్నమాట. నేను, నాది అనుకోకూడదు. ఒక్కసారి మనం మా జ్ఞానం ఈ శరీరాన్ని ఆలవాలంగా చేసుకునే ఆత్మ అయితే ఉంది. ఒక్కోసారి మనం నిద్రపోయి లేచినప్పుడు మనం ఏం చేస్తాం, నేను నిద్రపోయామంటాం, అంటే దేహం నిద్రపోయింది, ఆత్మ మెలకువతోటే ఉంది. ఇది చాలా తెలుసుకోవటానికి చాలా మార్గాలు ఉన్నాయి. అందులో గురువు మాత్రమే మిమ్మల్ని సక్రమమైన మార్గంలో నడపగలుగుతాడన్నమాట. ఆత్మజ్ఞానం పొందటం అంటే అది చాలా కఠినతరమైనది. దానికి గురు శుశ్రూష చాలా అవసరం. మనం ఏ పని చేసినా మనం చేయట్లేదు, భగవంతుడే చేయిస్తున్నాడు అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. నేను ధర్మపరంగా భగవంతుడు మీ చేత ఆ పనులు చేయిస్తున్నాడు. మనం ఎందుకు పుట్టాము అంటేను ఉద్ధరణ కోసం, సత్కర్మలు చేయటానికి. సత్కర్మ అనేది మనం మీకు తెలియచేస్తాను అని చెప్తాడు అంగీరసుడు. అంగీరస మహాముని చెప్పింది ధనలోభుడికి, అక్కడ ఉన్న మునీంద్రులకి,
అర్థమయ్యి కానట్టు ఉంది. కారణం ఏంటంటేను, మనం మానవ జన్మ ఎత్తినప్పుడు భగవదానుగ్రహం వల్లనే మనం ఎత్తుతాం. మానవ జన్మ ఎత్తాక మనం చేయాల్సిన విధులు అవి ఏమిటి, వాటికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలని చెయ్యాలి. అంతేకాని నేను నేను నాది నాది తత్వమసి నేనే అన్నీ అని అనుకుంటే మాత్రం అది మనకి మళ్ళా కుడి తొట్లో పడ్డ ఎలుకలాగా మళ్ళా ఒక పునర్జన్మని ఇస్తుందన్నమాట. దాని వలన పెద్ద ఉపయోగం ఏం లేదు. చేతనైనంతవరకు ఇతరులకు సాయం చేయటం, భగవదానుగ్రహం కోసం ఎదురు చూడటం, ఇంకా చెప్పాలి అంటేను భగవంతుడికి అర్పితం చేయటం. మీరేం చేసినా భగవంతుడు అర్పితం చేయటం. మీకు వచ్చింది భగవంతుడు ఇచ్చిందే, మీరు ఖర్చు పెట్టేది భగవంతుడు ఇచ్చిందే. భగవంతుడు ఖర్చు పెట్టమంటే ఖర్చు పెడతారు, మీకు ఇమ్మంటే ఇస్తాడు అని చెప్తాడన్నమాట. అంగీరస మహాముని ధనలోభుడు, మహానుభావ చాలా ధన్యవాదాలు. ఎప్పటి నుంచో ఉన్న నా సంశయాలని మీరు చాలా వరకు తీర్చారు అని కృతజ్ఞతలు చెప్తారు. అక్కడ ఉన్న మునీంద్రులు కూడా, మహానుభావ మీరు ఆత్మ వేరు దేహం వేరు అని చెప్పి మమ్మల్ని ఉద్ధరించారు. ఇన్నాళ్ళు మేము దేహమే ఆత్మ అనుకుంటున్నాం. ఆత్మ అనేది కేవలం దేహాన్ని సాధనంగా ఉపయోగించుకుంటుందని తెలుసుకున్నాము అని మళ్ళా సంశయపూర్వకంగా అంగీరస మహాముని వంక చూశారు మునీంద్రులు, ధనలోభుడు. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 17వ కార్తీక మాసం 17వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీ హరిహరార్పణం. దానములు, ఔషధాలు, ధనం, నిషిద్ధ పదార్థములు, ఉల్లి, ఉసిరి, చద్ది, చల్ల, ఎంగిలి, తరిగిన వస్తువులు.